టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మే 16వ తారీఖు ఆదివారం. దినఫలాలు శీర్షికన మరి ఈరోజు తిథి దశమి. ఉదయం అంటే తెల్లవారుజామున 4:43 వరకు, అంటే తెల్లవారితే 17వ తారీఖు. ఇక ఆపై ఏకాదశి ఉంటుంది. హస్తా నక్షత్రం ఉదయం 11:13 వరకు, ఆపై చిత్తా నక్షత్రం అనేది ఉంటుంది. ఇప్పుడు మరి ముందుగా ద్వాదశ రాశుల్లో మనం మేషరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా అది ప్రోత్సాహకరంగా, సంతృప్తికరంగా పూర్తవటం అనేది అయితే కనిపిస్తుంది. కనుక ఎలాంటి వ్యవహారం ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా ఆ వ్యవహారాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే శక్తి మీలో ఉంది. కాబట్టి ఆ శక్తితో ఈరోజు మీరు పరాక్రమించడం అనేది చాలా అవసరం. ఇంకా కొంతవరకు తొందరపాటుని తగ్గించుకుంటే కనుక మరిన్ని మంచి పనులకి మీరు ఈరోజు శ్రీకారం చుట్టినట్టుగా అవుతుంది. అలాగే ఇన్నాళ్ళు ఇంట్లో మరి ఒక గృహిణికి, అంటే భర్త ఆరోగ్యం లేదా భర్తకి గృహిణి ఆరోగ్యం, ఇలాంటివి ఏవైనా సరే చిన్న చిన్న సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలు కూడా కొంతవరకు ఈరోజు తగ్గే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా మరి ఆడవారు, ఆడ బంధువుల వల్ల కూడా ఈరోజు ఎంతో కొంత మేలు జరిగే అవకాశం అయితే ఉంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లలితాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృషభ రాశి వారు అయితే కనుక మరి ఈరోజు కూడా ఒకంత తమ చేసే వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఏదైనా సరే బాగా మరి 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది మంచిది. ఇక పోటీ పడి ఖర్చులు చేయటం అనేది కూడా తగ్గించుకోవటం అనేది అవసరం. మానసికంగా సంతృప్తికరంగా ఉండాలి అంటే కనుక ఏదైనప్పటికీ కూడా ఒక తొందరపాటును తగ్గించుకోవడం, 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా అవసరమని చెప్పవలసి ఉంటుంది. లేదంటే ఈరోజు మీరు కొంతవరకు దానికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తుంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వరానికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు వారి ఎంచుకున్న పనుల్లో చాలా వరకు ముందుకు వెళ్ళగలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటు దగ్గర బంధువులు కొంతవరకు మిమ్మల్ని కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఏదైనప్పటికీ కూడా ఇటు బంధువుల పరంగా అయితేనేమి, తర్వాత స్నేహితుల పరంగా అయితేనేమి ఎంతో కొంత ఉల్లాసంగా మీ యొక్క జీవితాన్ని ఈరోజు అయితే అనుభవించగలగటం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఎవరి తరపున మీరు హామీ ఉండకుండా ఉండటం, లేదా వాళ్ళని వకాల్తా తీసుకుని మాట్లాడకుండా ఉండటం అనేది చేస్తే కనుక ఈరోజు మీకు చెప్పుకోదగిన చెడు సంఘటనలు జరిగే అవకాశాలు అయితే ఏమాత్రం కూడా కనిపించడం లేదు. ఇక కొంతవరకు ఏదైనా సరే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈరోజు ఎంతో కొంత అక్కడ అసంతృప్తి చోటు చేసుకునే పరిస్థితులు అయితే కనిపించవచ్చు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు అటు మంచి చెడు మిశ్రమంగా ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. రోజులో సగభాగం వరకు మంచి ఎక్కువ జరగటం, తర్వాత నుంచి క్రమంగా ఏదో రకమైన ఒక అసంతృప్తి వాతావరణం చోటు చేసుకోవటం, అప్పటిదాకా మరి ప్రశాంతంగా ఉంది అనుకునే లోపు ఏదైనా సరే ఒక చిన్న గలాభాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కనుక ఈరోజు కొంతవరకు సంయమనంగా ముందుకెళ్ళటం అనేది కూడా చెప్పదగిన సూచన. ఈరోజు వీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. సింహరాశి వారు అయితే కనుక ఈరోజు వారి యొక్క ప్రవర్తనలో చాలా వరకు కొన్ని కొత్త మార్పులు తీసుకోవాలని తప్పనిసరి అని గుర్తించడం అనేది అయితే కొద్దిగా ఆలస్యంగా జరగటం అనేది ఉంటుంది. ఒక ఆర్థికంగా ఒక ప్రణాళిక లేకపోవటం, ఒక క్రమశిక్షణ లేకపోవటం ఎంత తప్పు అనేది ఈరోజు కొంత గుర్తించగలిగే పరిస్థితులు అయితే వాటికి అవే ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సాయంకాలం మాత్రం కొంతవరకు ఉల్లాసంగా ఉత్సాహంగా గడపగలుగుతారు. కొత్త స్నేహితులు కలుసుకోవటం కానీ, కొత్త పరిచయాలు పెంపొందించుకోవటం కానీ కొంత సాధ్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా సింహరాశిలో పుట్టి ఎవరైతే వివాహానికి వేచి ఉన్నారో ఆ వివాహానికి సంబంధించిన అంశాల్లో కూడా ఈరోజు ఎంతో కొంత పురోగతి కనిపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారైతే కనుక ఈరోజు
మరి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాహనాలు నడిపేప్పుడు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈ వ్యక్తిగత ఆరోగ్యము, వాహనాలు నడిపే విషయంలో కొంతవరకు శ్రద్ధాభక్తులు కలిగి ఉంటే మిగతా వ్యవహారాల్లో పెద్దగా మరి చెప్పుకోదగిన ఆహ్, ఏదైనా సరే అననుకూల పరిస్థితులు అయితే ఎక్కువగా లేవు. అలాగే ఏదైనా సరే అవసరానికి, సమయానికి ఆదుకునే మిత్రులు ఉండటం గానీ, లేదా డబ్బు ఆటోమేటిక్‌గా అదే లభించే పరిస్థితి మొత్తానికైతే ఏదైనప్పటికీ కూడా మరీ ఎక్కువ బాధపడకుండా రోజునైతే గనక ఆనందంగా గడపగలగటం అనేదైతే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు మరి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారికైతే గనక ఈరోజు మరి వారి యొక్క ఎంచుకున్న రంగాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం అనేదైతే మంచిది. ఇక అలాగే అనవసర వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలి. ఈరోజైతే గనక అధికంగా ఖర్చు పెట్టడం, అక్కర్లేని ఖర్చులకి పోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త వస్తువుని ఏదైనా సరే ఈరోజు కొనటం అనేది కూడా సంభవించవచ్చు. మొత్తం మీద అయితే గనక బంధుమిత్రాదుల సమాగం ఎంతో కొంత ఆనందంగా గడపగలిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారు అయితే గనక ఈరోజు కూడా ఎంతో కొంత ఆనందాన్ని అనుభవించగలిగే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. తలవని తలంపుగా ఇన్నాళ్ళు ఏదైతే మరి వాయిదా పడుతూ వస్తుందో అది అనుకోకుండా అవ్వటం అనేది వీరికి కొంత ఆశ్చర్యాన్ని కలిగించడం అనేది కూడా ఉంది. ఇక ఏదైనా సరే ఇటు ధార్మిక క్షేత్ర సందర్శన అనుకోండి, లేదా విహారయాత్ర సందర్శన అనుకోండి, ఏదైనప్పటికీ కూడా అంటే మనోరంజకమైన కార్యక్రమాల్లో లేదా సంతృప్తికరించే అంశాల విషయంలో ఈరోజు వీరు మమేకం అవటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక అమ్మగారి ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇదే వ్యక్తిగతంగా ఎవరైనా సరే మరి అనురాధ నక్షత్రంలో పుట్టిన వాళ్ళైతే కనుక ఒకంత ఆరోగ్య విషయంలో ఎక్కువ జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు చంద్రుడికి సంబంధించిన ఆరాధన చేసుకోవడం అనేది అయితే ఉత్తమం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న రంగాల్లో అయితే కనుక పురోభివృద్ధి రావటం అనేది అయితే ఉంటుంది. ఇక చిన్నవో పెద్దవో ఈరోజు ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు కూడా ఎదురు కావచ్చు. ఇటు ఎలా చూసినప్పటికీ కూడా అంటే ప్రయాణాల్లో కూడా ఎంతో కొంత సంతృప్తిగా ఉండటం, అలాగే కొత్త వ్యక్తులను కలుసుకోవటం, అలాగే పాత బంధువులతో సమాగమం, ఇలా ఎలా చూసినప్పటికీ కూడా మానసికంగా ఉల్లాసం అనుభవించగలిగే పరిస్థితులు అయితే ఉంటాయి. ఖర్చుల విషయంలో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఎదురు కావటం లేదు. అలాగే ఏదైనప్పటికీ కూడా ఇది ఖర్చు పెడదాము అనుకున్నప్పటికైతే కనుక ఆ ఖర్చుని ధైర్యంగా ఖర్చు పెట్టే పరిస్థితులు అయితే ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న రంగాల్లో అయితే కనుక కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఎవరైతే మరి రవాణాతో ముడిపడి వారి యొక్క వ్యక్తిగత వ్యాపారాలు అనుకోండి, అలాగే మరి దూర ప్రాంతాలతో ముడిపడి చేసే జాబులు ఏవైతే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో విషయంలో అయితేనేమి ఎంతో కొంత మంచి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈ ఏదైతే మకర రాశిలో ఉండి వివాహానికి వేచి ఉన్నారో ముఖ్యంగా మరి శ్రవణ నక్షత్రం వాళ్ళకైతే కనుక ఈరోజు ఒకంత మంచి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు మరి అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారైతే కనుక ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ముఖ్యంగా శ్వాసకోశకు సంబంధించిన కానీ, జీర్ణానికి సంబంధించిన కానీ కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మొత్తం మీద చూసినప్పుడు ఇంట్లో ఒక సమస్య వదిలి అనుకుని ధైర్యంగా ఉందాము అనుకునే టైంకి ఆ ధైర్యం నీరు గారిపోయే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సంతానపరంగా మాత్రం ఎంతో కొంత శుభవార్తలు వినే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమంగా ఫలితాలు ఉంటాయని చెప్పవలసి ఉంటుంది. ఇక భార్యాభర్తల మధ్య అప్పటిదాకా మరి అనురాగం ఉన్నా కానీ చివరి నిమిషంలో అది పటాపంచలు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతానపరంగా మాత్రం కొన్ని కొత్త మార్పులు వారి తద్వారా ఎంతో కొంత ఆనందం అనుభవించగలిగే విధానం ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవటం అనేది మంచిది. లేదంటే అక్కడ ఏదో విధంగా నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఎప్పుడో మరి దూర ప్రయాణము ఇప్పటికీ మరి స్థిరపడిపోయి ఉంటే కనుక ఈరోజు మరి దూర ప్రయాణాలు చేసే ముందుగా ఒకంత సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకొని ప్రయాణాలకు శ్రీకారం చుట్టడం అనేది అవసరం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేయటం అనేది అయితే ఉంటుంది.